హలో వివర్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం తీసుకున్న టాపిక్ హైపర్ లింక్. హైపర్ లింక్ ఏ విధంగా ఇస్తారు, అలానే ఎందుకు ఇస్తారు అనేది ఈ టాపిక్ లో మనం తెలుసుకుందాం. హైపర్ లింక్ అనేది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లో ఉన్నటువంటి ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, అలానే ఎంఎస్ ప్రజెంట్, పవర్ పాయింట్. సో దేంట్లో అయినా సరే మనం యొక్క హైపర్ లింక్ ని ఇవ్వచ్చు. ఆటోమేటిక్ గా మనకి ఏదైనా టాపిక్ అంటే ఏదైనా మనం లెసన్ చెప్తున్నప్పుడు మధ్యలో ఏదైనా అదర్ టాపిక్ వస్తే ఆ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనం యొక్క హైపర్ లింక్ అయితే యూజ్ చేస్తాం. ఆ హైపర్ లింక్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ యొక్క లింక్ ని మనము క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్ గా మనం ఏ టాపిక్ అయితే ఇక్కడ మనం చెప్పబోతున్నాం ఆ టాపిక్ మీ ముందు అయితే అపిరెన్స్ అవుతుంది. సో ఆ టాపిక్ మనం క్లోజ్ చేసిన తర్వాత ఎటువంటి డిస్టర్బ్ లేకుండా మళ్ళీ ఆ ప్రెజెంటేషన్ లోకి అయితే మనం వెళ్ళిపోతాం. ఇదేంటంటే ఎక్కడ ఇస్తారు అంటే ఇది కాన్ఫరెన్స్, పెద్ద పెద్ద కాన్ఫరెన్స్ హాల్లో కానీ, లేదు అంటే టీచర్స్ స్కూల్, కాలేజ్, యూనివర్సిటీస్ లో లెక్చర్ ఇస్తున్నప్పుడు ఆ యొక్క క్లాసులు స్టూడెంట్స్ చెప్పడం కోసం అయితే ఈ యొక్క హైపర్ లింక్ ని మనం యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో అది ఏ విధంగా హైపర్ లింక్ ఇస్తామనేది ఈ వీడియో మనం తెలుసుకుందాం. సో మనకైతే ఫస్ట్ మనకు కావాల్సింది పీపీటీ, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనమాట. మనకు కావాల్సింది పీపీటీ. సో 1, 2, 3 అనే పీపీటీ మనకు కావాలి. సో ఈ యొక్క పీపీటీని అయితే మనం ఓపెన్ చేద్దాం. మీరు చూడొచ్చు, పీపీటీ అయితే ఓపెన్ అయింది. నా యొక్క లెసన్ పేరు ప్లాంటేషన్. నా ఫస్ట్ స్లైడ్ అలానే సెకండ్ స్లైడ్ గ్రీన్ కలర్ లో ఉంది. ఫస్ట్ పారాగ్రాఫ్ ఫస్ట్ దాంట్లో రెడ్ కలర్ లో ఉంది. చూడొచ్చు 1, 2 ఫస్ట్ దాంట్లో, సెకండ్ దాంట్లో డాట్ డాట్ అనే పారాగ్రాఫ్స్ ఉన్నాయి. సో మనం ఏంటంటే ప్లాంటేషన్, ఎనీ టాపిక్ మీరు తీసుకోండి, టాపిక్ ఇక్కడ సమస్య కాదు. మనకు కావాల్సింది ఏంటంటే హైపర్ లింక్ ఏ విధంగా ఇస్తారని మనం తెలుసుకున్నాం. సో ఫస్ట్ ఏదో సంథింగ్ 2 పారాగ్రాఫ్లు మీరు చెప్పారు. సో సెకండ్ స్లైడ్కి వెళ్ళిపోయినారు. ఇక్కడ ఏదో 2 పారాగ్రాఫ్లు చెప్పేశారు. సో మీకోసం నేను కూడా ఇంకొక స్లైడ్ చేస్తున్నా. సో థర్డ్ స్లైడ్ కూడా నాకు వచ్చేసింది, మీరు చూడొచ్చు. సో నేనేంటంటే మీకు అక్కడ ఆల్రెడీ మీకు కనిపిస్తున్నాయి కదా, 1, 2, 3 థర్డ్ స్లైడ్స్ ఇవి. 1, 2, 3. ఓకే, ఫస్ట్ స్లైడ్ నేను లెసన్ చెప్తున్నా. సెకండ్ పేజ్కి వచ్చేసాను. ఈ లెసన్ లో సెకండ్ పేజ్ ఇది. సెకండ్ పేజ్ లో నాకు ఒక టాపిక్ అంటే ఏదైనా క్రయాన్స్ వచ్చాయి, లేదంటే ఏదైనా ప్లాంట్స్ గురించి ఏదైనా చూపించాలి, నేను ట్రీస్ గురించి చెప్పాలి, లేదంటే ఏమైనా కార్టూన్స్ కోసం నేను చెప్పాలి. ఈ లెసన్ లో ఈ మధ్యలో ఒక చిన్న టాపిక్ వచ్చింది, కార్టూన్స్. ఈ కార్టూన్స్ కోసం చెప్పడం కోసం కార్టూన్స్ చూపించాలి, కార్టూన్స్ ఎలా ఉంటాయి అనేది మనం చూపించాలి అనుకున్నప్పుడు సో మనకి అక్కడ హైపర్ లింక్ అయితే కావాలి. ఈ హైపర్ లింక్ ఏ విధంగా క్రియేట్ చేస్తామంటే మనకు ఒక ఫైల్ కావాలి, ఏదైనా సరే ఫొటోస్ సంథింగ్, ఆ యొక్క కార్టూన్స్ ఫొటోస్ ఉన్నాయి కదా మన దగ్గర. ఇది చూడొచ్చు మీరు, ఈ యొక్క వర్డ్ ఫైల్. ఈ వర్డ్ ఫైల్ అయితే నేను ఆ యొక్క ప్రెజెంటేషన్ తీసుకెళ్ళడం అనుకుంటున్నాను కాబట్టి ఒక వర్డ్ ఫైల్ అయితే నేను క్రియేట్ చేయడం జరిగింది. ఫొటోస్ అయితే ఉంచాను. ఒకసారి ఆ వర్డ్ ఫైల్ అయితే ఓపెన్ చేస్తాము ఎదురుగా. మీరు చూడొచ్చు ఈ వర్డ్ ఫైల్లో నాకు ఉన్నది ఏంటంటే ఈ యొక్క కార్టూన్ ఫొటోస్. సో దీంట్లో అయితే 6 ఫొటోస్ అయితే నేను యాడ్ చేయడం జరిగింది. ఈ ఫొటోస్ అయితే మనం ఆ యొక్క స్టూడెంట్స్ కానీ, లేదా ఆ యొక్క కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ చూపించాలి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని క్లోజ్ చేద్దాం. ఈ వర్డ్ యొక్క ఫైల్ మన పేరేంటి, ఫొటోస్. ఇది నా డెస్క్టాప్ మీద ఉంది. సో ఒకసారి నేను దీన్ని హైపర్ లింక్ ఏ విధంగా ఇస్తామని చూద్దాం. సో నాకు కావాల్సింది సెకండ్ పేజ్ లో ఉన్నటువంటి యొక్క టాపిక్ కి ఇక్కడ నేను హైపర్ లింక్ అనేది పెట్టుకోవాలి. హైపర్ లింక్ పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ ఒక బాక్స్ లేదా ఒక షేప్ అనేది నాకు ఇక్కడ కావాలి. ఒక షేప్ అయితే తీసుకుంటా, లేదంటే హైపర్ లింక్ అయినా తీసుకోవచ్చు, షేప్ అయినా తీసుకోవచ్చు, ఎనీ టైప్ ఆఫ్. లేదంటే మనం ఒక బాక్స్, టెక్స్ట్ బాక్స్ అయితే తీసుకోవచ్చు. టెక్స్ట్ బాక్స్ అయితే నేను తీసుకుంటున్నా. సో టెక్స్ట్ బాక్స్ నేను తీసుకోవడానికి నేను ఇక్కడ టెక్స్ట్ బాక్స్ మీద క్లిక్ చేసి దాన్ని ఇక్కడ డ్రాగ్ చేస్తున్నా. టెక్స్ట్ బాక్స్ అయితే నా దగ్గర వచ్చేసింది. దీని టెక్స్ట్ బాక్స్ పేరు ఏం పెడతానంటే ఫొటోస్. సో టెక్స్ట్ బాక్స్ పేరు ఏంటంటే ఫొటోస్. ఈ ఫొటోస్ నేను ఒక హైపర్ లింక్ ఇద్దామన్నా. ఫొటోస్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ఫొటోస్ కావాలి. సో దీనికోసం అయితే దీని యొక్క టెక్స్ట్ బాక్స్ మీద క్లిక్ చేస్తే అది ఎడిట్ అవుద్ది కదా, దీన్ని రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు హైపర్ లింక్, రైట్ క్లిక్ ఆప్షన్స్ హైపర్ లింక్ అని ఉంటుంది. ఈ హైపర్ లింక్ ని ఒకసారి మీరు క్లిక్ చేసినట్టయితే మీ ముందు ఒక ఇన్సెట్ హైపర్ లింక్, మనం ఏ లింక్ అయితే ఇక్కడ మనం హైలైట్ చేయాలనుకుంటున్నామో ఆ లింక్ అయితే ఇక్కడ మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ లింక్ అంటే ఆ ఫైల్. సో నా దగ్గర ఆ ఫైల్ ఎక్కడ ఉంది అంటే డెస్క్టాప్ లో ఉంది కాబట్టి ఆల్రెడీ డెస్క్టాప్ సెలెక్ట్ అయ్యి ఉంది. సో డెస్క్టాప్ లో మనం చూద్దాం ఆ లింక్ ఎక్కడ ఉన్నదంటే మనది 1, 2, 3 ఫొటోస్ కదా మనం చూపించాలి. ఫొటోస్ అనే పేరుతో అయితే నా దగ్గర ఒక వర్డ్ ఫైల్ అయితే నేను డెస్క్టాప్ లో పెట్టడం జరిగింది. ఆ ఫొటోస్ అనే ఫైల్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నా. సో ఓకే చేద్దాం.
ఓకే. అది వర్డ్ ఫైల్. మీరు చూడొచ్చు. ఫోటోస్ అనే కలర్ మారిపోయింది. బ్లూ కలర్‌లో వచ్చేసింది. అలానే అండర్‌లైన్ కూడా వచ్చేసింది. అండర్‌లైన్ వచ్చింది అంటే అది 100%గా మీకు ఆహ్, హైపర్ లింక్ అనేది వచ్చేసింది. ఈ విధంగా మీకు దీని మీద ఇప్పుడు క్లిక్ చేస్తే ఏముండదు ఎడిట్ తప్ప. ఇది ఎప్పుడు ఎడిట్ అవుద్ది? ఎప్పుడు మనకు కనిపిస్తది అంటే ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడనమాట. ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడైతే మనకు కనిపిస్తది. నార్మల్‌గా అయితే కనిపించదు. సో, మనం ఫస్ట్ స్లైడ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసేసాం. సెకండ్ స్లైడ్ ఎక్స్‌ప్లెయిన్ చేసేసాం. థర్డ్ స్లైడ్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసేసాం. సో, తర్వాత ఏంటంటే మనం కూడా జై హింద్ చెప్పేస్తాం. ఓకే. అయిపోయింది కదా! అని చెప్పేసి. ఫినిష్. సో, సెకండ్ స్లైడ్‌కొచ్చినప్పటికి ఈ టాపిక్ మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు మనం చూద్దాం స్లైడ్స్‌లో. స్లైడ్స్‌లో చేసినప్పుడు అది ఏ విధంగా ఉంటదని చూద్దాం. సో, స్టార్టింగ్ నేను ఇక్కడ స్లైడ్ షో చేస్తున్నాను. చూడొచ్చు మీరు. సో, ఈ విధంగా అయితే సైడ్స్‌లో ఈ సైడ్ షోలకి ఈ యొక్క ఫస్ట్ పేజ్‌లో నాకు 2 పారాగ్రాఫ్‌లు అయిపోయినాయి. సెకండ్ పేజ్‌కెళ్ళిపోయా. సెకండ్ పేజ్‌లో ఈ 2 పారాగ్రాఫ్‌లు అయినప్పుడు నాకు మధ్యలో ఒక టాపిక్ వచ్చింది. ఫోటోస్ అనేది చూపించాలి. ఈ యొక్క వీళ్ళు అటెండర్స్‌కి. ఎవరైతే మనకి అటెండ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఫోటోస్ చూపించాలి కాబట్టి, ఈ ప్రెజెంటేషన్ అవుతున్న సమయంలో ఈ ఫోటోస్ మీద అయితే మనం క్లిక్ చేస్తాం. సింపుల్‌గా ఈ ఫోటోస్ మీద క్లిక్ చేస్తాం. ఫోటో మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్‌గా మనం ఏదైతే ఫైల్ మనం అనుకున్నామో ఆ ఫైల్ ఆటోమేటిక్‌గా అపియరెన్స్ అవుద్ది మన స్క్రీన్ ముందు. అందరికీ కనిపిస్తది. సో, నాది జెన్యూన్ కాదు కాబట్టి ఈ విధంగా మధ్య మధ్యలో వస్తుంది 16. సో, సారీ. సో, మీరు చూడొచ్చు. ఈ యొక్క ఫోటోస్ అయితే వాళ్ళని మనం ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాం. ఓకే. ఎప్పుడైతే మీ వర్డ్ ఫైల్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం అంతా అయిపోయిన తర్వాత ఈ యొక్క క్రాస్ మార్క్ ఉంది కదా! దీన్ని క్లిక్ చేసినట్టయితే ఇది క్లోజ్ అయిపోద్ది. క్లోజ్ అయిపోయిన తర్వాత ఆటోమేటికల్లీ మీ యొక్క ప్రెజెంటేషన్ యథావిధిగా అయిపోద్ది. మీ ప్రెజెంటేషన్ క్లోజ్ చేసి, మళ్ళీ వర్డ్ ఫైల్ ఓపెన్ చేసి, వాళ్ళకి చూపించి, మళ్ళీ వర్డ్ ఫైల్ క్లోజ్ చేసి, మళ్ళీ ప్రెజెంటేషన్‌లోకి రావడం, మళ్ళీ ఓపెన్ చేసి, మళ్ళీ సైడ్ షో చేసి రావాల్సిన అవసరం అయితే లేదు. దీని ద్వారా దీనికంటే టైం మనకి కలిసొస్తది. అలానే మీ యొక్క ప్రెజెంటేషన్ డిసిప్లిన్‌గా ఉంటది. చాలా చాలా డిసిప్లిన్‌గా ఉంటది. చాలా అందంగా కనిపిస్తదనమాట. సో, ఫోటోస్ మనం చూపించేసాం. నెక్స్ట్ ఈ యొక్క పారాగ్రాఫ్ కూడా అయిపోయింది. మనం నెక్స్ట్ స్లైడ్‌కెళ్ళిపోయాం. నెక్స్ట్ స్లైడ్‌కెళ్ళిపోయాం. ఇది కూడా ఈ యొక్క పారాగ్రాఫ్‌ని చెప్పేస్తాం. సో, ఫినిష్ చేసేస్తాం. సో, అర్థమైందనుకుంటా. సో, ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే రాజ్ టెక్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్. లైక్ చేయడం మర్చిపోవద్దు. గుడ్ నైట్.